హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బిస్కెట్స్. ఏంటి బిస్కెట్స్ ఇంట్లో తయారు చేసావా, ఏంటి ఇంత మంచిగా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నారు కదా. అవునండి, ఇంట్లోనే ఓవెన్ లేకుండా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్గా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు కదా. మరి లేట్ ఎందుకు, నేను చేసి చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఫాలో అయిపోండి. పిల్లలకి బయట తీసుకొని కొనుక్కొని పెట్టే బిస్కెట్స్ కంటే మనమే ఇంట్లోనే చాలా ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి, దాదాపు 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకోండి, చాలా డేస్ కూడా పెట్టవచ్చు. మీకు టైం ఉన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ 1 కప్పు షుగర్ తీసుకోండి. గుర్తుంచుకోండి, ఏదైతే కప్పుతో షుగర్ తీసుకున్నామో ప్రతి క్వాంటిటీ ఈ కప్తోనే ఆధారపడి ఉంటుంది. సో 1 కప్ తీసుకుంటాం కదా, మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్గా చేయండి. చూసారా, ఇలా మంచి ఫైన్ పౌడర్ అయ్యాక మరో మిక్సీ జార్లో 1/2 కప్ మనం ఏదైతే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ నూనె వేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ మొత్తం, అది మొత్తం అందులో వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా మంచిగా 4 to 5 minutes వరకు మిక్సీ పెడితే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన దాంట్లో 1 కప్ గోధుమ పిండి, 1 కప్ శనగపిండి మంచి జల్లె వేసి తీసుకోండి. తర్వాత కొంచెం సూజీ రవ్వ, కొంచెం ఉప్పు, కొంచెం సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసాక కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. మనకి బిస్కెట్స్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఇదంతా గట్టిగా ప్రెస్ చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ పిండి తడుపుకోండి. గుర్తుంచుకోండి, గట్టిగా తడిపి చేసామంటే తొందరగా పిండి తడిపోవచ్చు, కానీ మనం బిస్కెట్స్ చేసుకున్నప్పుడు చాలా గట్టిగా అయిపోతుంటాయి బిస్కెట్స్. సో ఇలా తుంచి చూసుకుంటే ఏ మాదిరిగా ఉండాలి. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారా, ఆ మాదిరిగా తడిపి క్యాప్ పెట్టి పక్కన ఉంచుకోండి. ఒక 10 minutes తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కాస్త మెత్తగా అయ్యి ఉంటుంది. ఇప్పుడు మరోసారి కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బిస్కెట్స్ ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజులో ఇలా బాల్లాగా చేసి మంచిగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా 2 చేతుల మధ్యలా రోల్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలానే అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. చూసారా, ఇలా అన్నీ ఒకటే సైజు వచ్చేలాగా చూసుకొని బాల్స్ లాగా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఇడ్లీ కుక్కర్ ఉంటాయి కదా, అందులో ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్కి అన్నిటికీ మంచి ఆయిల్ రాసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ముద్ద ఉంటుంది కదా, బాల్ ఉంటుంది కదా గోధుమ పిండిది, అది తీసుకొని బొట్మనేలతో చిన్న హోల్ పెట్టుకొని కాస్త ప్రెస్ చేయండి. హోల్ పెట్టొద్దు, కాస్త ప్రెస్ చేసి ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. మీకు డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి, మనకి వీడియోకి మంచిగా కనిపించాలి కదా, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్. సో అలాగా మొత్తం అన్నీ కూడా పెట్టుకొని చూసారా, ఇలా హోల్స్ని చూసి ఆపోజిట్ పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది ఒక 5 minutes వరకు వేడి చేసి తర్వాత మళ్ళీ మనం చేసి పెట్టుకున్న ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా దానిపైన పెట్టి ఒక క్యాప్ మూసి ఇలా ఏదైనా బరువైన వస్తువు పెట్టండి. ఒక 20 minutes లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా బేక్ చేయండి. చూసారా, 20 minutesకి నాకు బేక్ అవ్వలేదు, ఇంకా 5 minutes పెట్టే వరకు మంచి కలర్ వచ్చింది కదా. మంచి కలర్ వచ్చిందా, ఇప్పుడు మొత్తం చల్లారనివ్వండి. చల్లారని ఇంకా చూసారా, ఇలా తీస్తే ఈజీగా వస్తుంది. చల్లార ముందుకే తీసారంటే అసలు బిస్కెట్స్ రావండి. ఇలా చల్లారాక తీస్తే మంచిగా వచ్చేస్తాయి బిస్కెట్స్. అంతే అండి, ఇంకా మన టేస్టీ అయినా హెల్దీ అయినా ఓవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే హెల్తీ బిస్కెట్స్ రెడీ. బాగుంది కదా వీడియో, మీకు కూడా నచ్చింది కదా. అయితే ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్
కంపల్సరీ చేసి మీ పిల్లలకి పెడుతూ ఉండండి. ఈ బిస్కెట్స్ హెల్త్కి చాలా మంచిది. బయట కొనే వాటిలో చాలా కెమికల్స్తో బిస్కెట్స్ తయారు చేస్తారు. ఇలా మనం హెల్తీగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, నేను తుంచి చూపించాను ఇక్కడ ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.